అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయింది. అయితే జూలై 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టబోతుంది. అదేంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుంది, రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందుతుంది, వీటన్నిటి గురించి ప్రజలకు వివరించాలి. ఎమ్మెల్యేలందరూ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వీటన్నిటి గురించి ఇంటింటికి తిరిగి వివరించాల్సిన అవసరం ఉంది అనే విధంగా కూటమి పెద్దలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది, జూలై 1వ తేదీ నుంచి ఎమ్మెల్యేలందరూ ఇంటింటికి తిరగాలని. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యేలందరూ ఇంటింటికి వెళ్ళారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి వివరించారు. అయితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు, ఆ నాయకులను వ్యతిరేకించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపించాలి అనే నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి ప్రజాప్రతినిధులందరూ ప్రజల వద్దకు వెళ్తారు. అక్కడ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఏడాది తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి ఏడాది ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది. తర్వాత దీపం పథకం కింద ఒక కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేశారు. తర్వాత ఈ ఏడాదిలో తల్లికి వందనం పథకం అమలు చేశారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ ఆ పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు ప్రభుత్వం వేయడం జరిగింది. ఇకపోతే సూపర్ 6లో భాగంగా కొన్ని పథకాలు చేయాల్సి ఉంది. అందులో మనం చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఈ నెల 20వ తేదీన అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు ఇంకా అమలు చేయలేదు. ఇకపోతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకం కూడా ఇంకా అమలు చేయలేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అలాగే ఇంకా సూపర్ 6లో మిగతా పథకాలు చూసుకుంటే నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 3,000 రూపాయలు వేస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. అలాగే 19 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు వేస్తామని చెప్పారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన మహిళలకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని కూడా కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే ఈ పథకాలన్నీ అమలు చేయకుండా కూటమి ఎమ్మెల్యేలు ప్రజలు లేకపోతే ఆదరిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారుతుంది. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే మొదటి ఏడాది సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు. అందులో 2 పథకాలు మాత్రమే అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2వ ఏడాదిలోకి వెళ్ళింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలు చేశారు. ఇంకా అమలు కాని పథకాలు ఉన్నాయి. మరి వీటి గురించి ప్రజలు అడుగుతారా లేదా? ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు అని అడిగే అవకాశం ఉంటుంది. మరి దానికి ఎమ్మెల్యేలు ఏం చెప్తారో ఏమో వేచి చూడాలి. మొత్తానికైతే సూపర్ 6 పథకాలపై ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారికి రాజకీయంగా అనుభవం ఉంది, ఆయన ఖచ్చితంగా అమలు చేస్తాడు అనే భావనతో ప్రజలు 2024 ఎన్నికల్లో
కూటమికి ఓట్లేశారు. అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. మరి ఏడాదిలోనే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళితే సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయకుండా మరి ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న సోషల్ మీడియా సమాజంలో ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఏం వాగ్దానాలు చేసింది, ఎన్ని అమలు పరిచింది, ఇంకా అమలు కానివి ఎన్నున్నాయి, ఇలా ప్రతి విషయం ప్రజలకు తెలిసిపోతుంది. మరి సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనవి ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాలు నిండిన మహిళలకు 1500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ పథకాన్ని P4తో అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. ఆయన ఆల్రెడీ సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశాము, ఇంకెవరు అడిగినా వారికి నాలుక మందము అన్నారు. మరి అన్ని పథకాలు అమలయ్యాయా అంటే కాలేదని ప్రజలకు కూడా తెలుసు. అలాంటప్పుడు నాయకులు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం చేస్తారా అనే ప్రశ్న కూడా ఒకటి రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా అయితే జూలై 1వ తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, ప్రజలకు వివరించాలని చెప్తున్నారు. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయకుండా కూటమి ప్రజాప్రతినిధులు వెళితే ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. పూర్తిగా సూపర్ 6 పథకాలు అమలు చేసి కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళితే బాగుంటుందనేది కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తున్న మాట. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల ద్వారా అప్పట్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినా కూడా ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు, వ్యతిరేకించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజల వద్దకు వెళితే నాయకులను ప్రశ్నించకుండా ఉంటారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. జూలై 1వ తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించాలని ఉంది. మరి ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలంటే వేచి ఉండాలి.